ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసండి మనము ఒక మ్యారేజ్ మూమెంట్కి కావాల్సిన అవుట్ఫిట్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి. లైక్ ఎలా అంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజెసే కానీ, తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురికి కావాల్సిన గెటప్కి సంబంధించిన ముసుగు కానీ ఇలాంటివన్నీ మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకప్పుడు మన దగ్గర మగ్గం వర్క్ పెట్టేదాన్ని కాదు, బట్ దానితో నేను క్రియేటివ్గా వర్క్స్ చేస్తాను అనిపించి నేను మగ్గం వర్క్స్ కూడా స్టార్ట్ చేశాను. మగ్గం వర్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా నేను జెంట్స్వి కూడా స్టార్ట్ చేశానండి నేను. So yes, this beautiful attire, this beautiful couple outfit for your wedding is from Shreha Designer Studio and none other than mana founder Renu garu unnaru ikkada. So she has designed these. So meeku kuda kavali ante meeku kuda kavali ante please go to Shreha Designer Studio and order from them. Chala baga chestaru ante outfits. Magam works undi design చాలా ఉన్నాయంటే డిజైన్స్ చూడాలి అంటే ఆ డిజైన్ ఇలాగే ఫ్రంట్ నుంచి కనిపిస్తుంది. సో గైస్ గో అండ్ ఆర్డర్ ఫ్రమ్ Shreha Designer Studio. Yes. Thank you. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు? నా పేరు రేణుశ్రీ అండి. ఓకే. సాధారణంగా హౌస్ వైఫ్ అంటే పిల్లల్ని చూసుకోవడం, హస్బెండ్ని కేర్ చేసుకోవడం, ఇల్లు సర్దుకోవడం ఇవి అనుకుంటారు. ఈ ఫీల్డ్లోకి ఎలా రావాలనిపించింది? నాకు వచ్చి ఇంట్రెస్ట్ అండి, డిజైనింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. దీంట్లో ఎంతో హార్డ్ వర్క్ ఉంటుంది, బట్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నాకు చాలా ఎంజాయ్ చేస్తూ ఈ వర్క్ చేస్తాను నేను. అంటే ఈ వర్క్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచే అనుకున్నారా? అవునండి. యాక్చువల్లీ నేను కూడా నాకు ఇదే క్వశ్చన్ నాకు కూడా ఒకసారి బ్రెయిన్లో థాట్ వచ్చింది. మా మదర్ని నేను ఒకసారి అడిగాను. మా అమ్మ ఏం చెప్పేదంటే, నేను ఎప్పుడైనా మూవీస్కి వెళ్తే ఆ హీరోయిన్ డ్రెస్సెస్ చూసి, అమ్మ ఆ డ్రెస్ బాగుంది నాకు ఇప్పిస్తావా, ఈ డ్రెస్ బాగుంది నాకు ఇప్పిస్తావా, అలా అడిగేదాన్నంట. అంటే నాకు అనిపించింది ఏంటంటే అది చిన్నప్పటి నుంచే నాకు ఇలా డిజైనింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో దాన్ని నేను ఇప్పుడు నా ఎఫర్ట్ అంతా పెట్టి కొత్తగా క్రియేటివ్గా చేయాలనే ఆలోచనలతోటి నేను వర్క్స్ చేస్తున్నానండి. సో ఈ ఫీల్డ్లోకి వెళ్తాను అనిపించినప్పుడు మీ హస్బెండ్ కానీ మీ కిడ్స్ కానీ ఎలా సపోర్ట్ చేశారు? యాక్చువల్లీ అంటే నాకు ఇలా నార్మల్గా నేను నేర్చుకున్నప్పుడు అంటే ఒక నార్మల్ పర్సన్ దగ్గర ట్రైన్ అయితే అయ్యాను. వాళ్ళు ఏంటంటే బేసిక్స్ నేర్పిస్తారు మనకు అక్కడ. కానీ నేనేంటంటే నా డిజైనింగ్ని, నా క్రియేటివిటీని యాడ్ చేసుకుంటూ కొత్తగా క్రియేటివిటీ చేస్తూ నేను తొందరగా సక్సెస్ అయ్యాను. దానికి ఫస్ట్ మా హస్బెండే నాలో ఉన్న ఇంట్రెస్ట్ని చూసి తను ఎంకరేజ్ చేయడం వల్ల నేను నేర్చుకున్నానండి. బేసిక్స్ అయితే నేర్చుకున్నాను. దానికి నా పిల్లల సపోర్ట్ కూడా చాలా ఉందండి. ఎందుకంటే మమ్మీ నువ్వు చెయ్యి, నీకు టాలెంట్ ఉంది అని చాలా సపోర్ట్ చేశారండి నా పిల్లలు కూడా. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను తొందరగా సక్సెస్ అయ్యానండి. ఓకే. ఈ ఫీల్డ్లోకి వచ్చి ఎంత టైం అవుతుంది? టైం లైన్ ఎంత అవుతుంది? యాక్చువల్లీ అయితే నేను స్టార్ట్ చేసి 2 years అవుతుందండి. బట్ కంప్లీట్ ఎఫర్ట్ అయితే పెట్టింది ఒక 1.5 year అండి. నేను 1.5 yearలోనే నేను చాలా మంది సెలబ్రిటీస్కి అవుట్ఫిట్స్ చేశానండి. నేను చాలా మంది సెలబ్రిటీస్ అంటున్నారు కదా, మీకు ఫస్ట్ పరిచయమైన సెలబ్రిటీ ఎవరు, అసలు ఎలా పరిచయం అయ్యారు? నాకైతే ఫస్ట్ శోభా శెట్టి గారే ఛాన్స్ ఇచ్చారండి. తన పోస్ట్ చూసి నేను తను డిజైనర్ వాంటెడ్ అని సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ చూసి నేను అప్రోచ్ అయ్యాను. తను వెంటనే నాకు ఛాన్స్ ఇచ్చారు. అసలు ఎక్స్పెక్ట్ చేశారా? అంటే సాధారణంగా పోస్టర్స్ పెడుతుంటారు, మీరు పంపించడం వాళ్ళు అంటే తను రియాక్ట్ అవ్వడం మీరు అసలు ఎక్స్పెక్ట్ చేశారా? యాక్చువల్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎంతో మంది పంపిస్తూ ఉంటారు కదా, దాంట్లో మనది కూడా ఒక పోస్ట్ పంపించాము. కానీ ఏంటంటే బై గాడ్ గ్రేస్ మనకు కూడా లక్ అనేది ఉండాలి అంటారు చూడండి, అలా లక్ కూడా నాకు యాడ్ అయిందండి. సో అలా తను పెట్టిన పోస్ట్ కి నేను వెంటనే రిప్లై ఇవ్వడము, తను కూడా తనకి ఆ రిప్లై రీచ్ అవ్వడం వల్ల తనకు ఫస్ట్ ఛాన్స్ కార్తీక దీపం సీరియల్లో తను డిజైనింగ్ కి ఛాన్స్ ఇచ్చారండి. సో దాంట్లో ఒక ఎపిసోడ్ ఉందండి. ఒక ఎపిసోడ్ అదేంటంటే బారసాల ఫంక్షన్ ఏదో జరుగుతుంది, ఒక డిజైనర్ శారీ కావాలని అడిగారు. సో నేను డిజైనర్ శారీ చేసి ఇచ్చాను తనకి. సో అలా నాకు ఛాన్స్ అనేది వచ్చింది. తర్వాత నెక్స్ట్ వెంటనే తనకు నా డిజైనింగ్ నచ్చి సూపర్ క్వీన్ ప్రోగ్రామ్ జీ తెలుగులో వచ్చేదండి, సీజన్ 6 అనుకుంటా ప్రోగ్రామ్ అండి అది. దానికి నేను ఒక మంచి అవుట్ఫిట్ చేసి ఇచ్చాను. దానికి తను చాలా ఇంప్రెస్ అయింది అవుట్ఫిట్ కి. సో అలా కూడా నాకు నెక్స్ట్ మళ్ళీ సీరియల్ కి ఛాన్సెస్ ఇచ్చింది తను.
తను దాన్ని నేను యూటిలైజ్ చేస్తూ ది బెస్ట్ డిజైనింగ్ అయితే ఇచ్చానండి తనకి నేను. సరే, మీ ప్రొఫెషనల్లో మీకు బ్రేక్ ఇచ్చిన మూమెంట్ ఏది? యాక్చువల్లీ ఇప్పుడైతే నేను ఒక డిజైనర్ గా నాకు ఒక బ్రేక్ వచ్చింది అయితే నాకు ఆబ్వియస్లీ బిగ్ బాస్ అండి. బిగ్ బాస్ వల్లే నేను ఆపర్చునిటీ ఎలా వచ్చింది? ఆబ్వియస్లీ అది కూడా తన శోభా శెట్టి గారు ఇచ్చారు నాకు. తనకు ఆల్రెడీ మన డిజైనింగ్స్ తో టచ్ ఉంది కాబట్టి నేను ఎలా చేస్తానో కూడా తనకు తెలుసు కాబట్టి సో ఇలా బిగ్ బాస్ కి నేను చేస్తానని చెప్తే తను నాకు ఛాన్స్ ఇవ్వడం వల్ల నా డిజైనింగ్ అంతా నన్ను ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేను క్రియేటివ్ గా వర్క్స్ చేశానండి. నెక్స్ట్ తర్వాత అలానే నాకు ప్రియాంక గారి నుంచి కాల్ వచ్చింది, డిజైనింగ్ చేయమని చెప్తే నేను ప్రియాంక గారికి కూడా అవుట్ఫిట్స్ ఇచ్చానండి. మన బిగ్ బాస్ కి చాలా వరకు నేనే ఇచ్చానండి అవుట్ఫిట్స్. బిగ్ బాస్ మీ అవుట్ఫిట్స్ ఏ ఎపిసోడ్ లో చూడగల అంటే కనబడతాయి? ఆల్మోస్ట్ వీకెండ్స్ అన్ని నా అవుట్ఫిట్స్ ఉన్నాయండి. శోభ గారిదైనా ప్రియాంక గారిదైనా నావే ఉన్నాయండి. ఎలిమినేటెడ్ సీన్స్ ఇలా ఉన్నాయి కదా? ఎలిమినేటెడ్ సీన్స్ కాదండి, వీకెండ్స్ ఉంటాయి కదా, సాటర్డే సండే మంచి కాంటెంట్ లో వస్తుంటాయి కదా, అవన్నీ నేను చేసినవి అండి. ఓకే, దాని తర్వాత ఇప్పుడు ఏ వర్క్ జరుగుతుంది? ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసండి మనము ఒక మ్యారేజ్ మూమెంట్ కి కావాల్సిన అవుట్ఫిట్స్ అన్ని మన దగ్గర ఉంటాయండి. లైక్ ఎలా అంటే ఒక మగ్గం వర్క్ బ్లౌజెసే కానీ, తర్వాత ఇప్పుడు పెళ్లి కూతురికి కావాల్సిన గెటప్కి సంబంధించిన ముసుగు కానీ ఇలాంటివన్నీ మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నామండి. ఒకప్పుడు మన దగ్గర మగ్గం వర్క్ పెట్టేదాన్ని కాదు, బట్ దానితో నేను క్రియేటివ్గా వర్క్స్ చేస్తాను అనిపించి నేను మగ్గం వర్క్స్ కూడా స్టార్ట్ చేశాను. మగ్గం వర్క్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా నేను జెంట్స్వి కూడా స్టార్ట్ చేశానండి నేను. సో ఈ ఫీల్డ్లో డిజైనర్ ఫీల్డ్లో మెయిన్ ఇష్యూ వచ్చేసి క్లాత్, ఫ్యాబ్రిక్ అంటారు కదా, ఆ ఫ్యాబ్రిక్ ని మీరు ఏ ఫ్యాబ్రిక్ ని యూజ్ చేస్తారు, దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? యాక్చువల్లీ అండి మనకు ఆన్లైన్ అనగానే ఒక ట్రస్టబిలిటీ ఉండదు. ఆన్లైన్ ఫ్యాబ్రిక్స్ చీప్ గా ఉంటాయి, సో ఎలా ట్రస్ట్ చేస్తామో అనేది ఉంటుంది. జనరల్లీ నేను కూడా బేసిక్ గా అవుట్ఫిట్స్ బుక్ చేయాలంటే కొంచెం నాకు ఇబ్బందిగా ఉండేది. బట్ నేనేమనుకున్నానంటే నా డిజైనింగ్ ని క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేస్తే తొందరగా పబ్లిక్ రీచ్ అవుతాము అండ్ సక్సెస్ కూడా అవుతాము. మనకు కావాల్సింది ఏంటంటే సక్సెస్, దానికోసం బెస్ట్ క్వాలిటీ ఇవ్వాలనేది నా ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ అండి. దాన్నే నేను ఇంప్లిమెంట్ చేశాను. సో ఇప్పుడు మీరు ఎవరికి అవుట్ఫిట్స్ అంటే డిజైన్ చేస్తున్నారు? ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను చాలా వరకు సీరియల్ యాక్టర్స్ చాలా మందికి చేశానండి, ఆర్టిస్టులకి. నెక్స్ట్ నేను ఇప్పుడు బిగ్ బాస్ నుంచి చాలా వరకు నేను నెక్స్ట్ ఇప్పుడు మా టీవీలో ఒక కొత్త సీరియల్ స్టార్ట్ అయిందండి, ఊర్వశివో రాక్షసివో. ఆ సీరియల్ కూడా నేనే చేస్తున్నాను డిజైనింగ్. నిన్నే ఒక 2-3 అవుట్ఫిట్స్ పంపించాను. సో అది కూడా నెక్స్ట్ ప్రెజెంటేషన్ జరుగుతుందండి మా టీవీలో. రెగ్యులర్ గా నా డిజైనింగ్స్ వస్తున్నాయి. అంటే ఒక న్యూస్ విన్నాము, మీ పోస్ట్ చూసి అబ్రాడ్ నుంచి ఉన్న ఎవరో ఒకరు డిజైన్ అడిగేసి వెంటనే అమౌంట్ వేసారంట, అది నిజమా కాదు? అవునండి, నిజమే. అది మాత్రం ఒక బెలిస్ కంట్రీ నుంచి వచ్చిందండి. తను ఎవరో నాకు లిటరల్ గా తను ఎవరో కూడా నాకు తెలీదు. బట్ నా డిజైనింగ్ చూసి తనకు ఒక బల్క్ ఆర్డర్ కావాలని నాకు అమౌంట్ కూడా ఇన్స్టా నుంచి ఎట్ ఏ టైం పేమెంట్ చేసి నా డిజైనింగ్ ని తీసుకున్నారండి వాళ్ళు. సో ఈ మూమెంట్ ఎప్పుడు జరిగింది? ఇది తర్వాత బిగ్ బాస్ తర్వాత వచ్చిందండి ఛాన్స్ మాత్రం నాకు. మీరు అసలు ఇలాంటి ఒక మూమెంట్ జరుగుద్దని ఎక్స్పెక్ట్ చేశారా? లేదండి, నీకు ఇన్స్టా నుంచి ఎలా వస్తాయి ఆర్డర్స్, మనం ఎలా ట్రస్ట్ చేయాలి, నన్ను ఎలా ట్రస్ట్ చేస్తారా అనే చిన్న ప్లానింగ్ కూడా ఏం తెలియదు. బట్ ఓకే, నాకు ఏమర్థమైందంటే పబ్లిక్ మనం క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఇస్తే ఆబ్వియస్లీ ట్రస్ట్ చేస్తారు అనే పాయింట్ అయితే నాకు రీసెంట్ గా బాగా అర్థమైందండి. ఇంత బిజీ లైఫ్ కదా, ఒక పక్క కిడ్స్ ని ఫ్యామిలీని ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు? ఆబ్వియస్లీ అది అందరికీ అది టిపికల్ అండి. బట్ నేను దాన్ని రెండు మేనేజ్ చేయడానికి హార్డ్ వర్క్ చేస్తున్నాను. బికాజ్ ఎందుకంటే నాకు ఇది ఇంట్రెస్ట్ కాబట్టి, నాకు ఈ డిజైనింగ్ ఫీల్డ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. అందువల్ల నాకు ఇందులో హార్డ్ వర్క్ కూడా నాకు ఏమనిపించదు, ఎంజాయ్ చేస్తూ చేస్తాను. సో అందుకే నా పిల్లల్ని, ఈ ఫ్యామిలీని అండ్ బిజినెస్ ని రెండు బ్యాలెన్సింగ్ చేస్తున్నాను నేను. ఫ్యామిలీ అంటే గుర్తొచ్చింది, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు, కిడ్స్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. నాకు ఒక బాబు. పాప 9th చదువుతుంది, 9th స్టాండర్డ్. బాబు వచ్చేసి 5th స్టాండర్డ్ అండి. వాళ్ళు మీ వర్క్ లో హెల్ప్ చేస్తుంటారు? చాలా అండి, చాలా. వాళ్ళ మోటివేషన్ చాలా ఉంటుంది. ఎప్పుడైనా నాకు లో అనిపించినప్పుడు కూడా నా కిడ్స్ చాలా ఎంకరేజ్ చేస్తారు, మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తారు. నీకు టాలెంట్ ఉంది, దీన్ని ఇక్కడతో ఆపొద్దు, మనం దీన్ని డెవలప్ చేస్తూ నువ్వు ఇంకా డిజైనింగ్ చేయని వాళ్ళు చాలా నాకు మోటివేట్ చేస్తూ ఉంటారండి. సాధారణంగా బిజినెస్ అంటే అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కదా, ఈ ప్రెసెంట్ అప్ లో ఉన్నారు, స్టార్టింగ్ లో డౌన్ అయ్యే సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే స్టార్టింగ్ లో ఇప్పుడు మనకు ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందండి, మేము చేస్తాము, మనకు టాలెంట్ ఉంది నేను అని చెప్పినా కూడా మనకి ఎవరు సపోర్ట్ చేయరండి జనరల్ గా.
బట్ అలాంటి సిచ్యువేషన్లో కూడా నేను కొంచెం మోటివేట్గానే తీసుకొని నా వర్క్ టాలెంట్కి నా మీద నాకు నమ్మకం ఉంది కాబట్టి ఇది ఈ రోజు కాకపోయినా ఎప్పటికైనా రీచ్ అవుతుంది, నేను సక్సెస్ అవుతాను అని అనుకొని వర్క్ స్టార్ట్ చేశానండి. సో ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ సక్సెస్ అయినట్టే. ఈ సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ వాళ్ళు మీకు ఇచ్చే రెస్పెక్ట్ ఎలా? యాక్చువల్లీ అండి రీసెంట్ గా నేను ఒకటి షూట్ చేశాను ప్రియాంక గారితో. అక్కడికి నా 10th క్లాస్మేట్ కూడా వచ్చారు. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఏమన్నారంటే నా ఫ్రెండ్ ఇంత మంచి డిజైనర్ అయ్యి ఇంత మంచి గుర్తింపు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉందని తన ఫీలింగ్ కూడా షేర్ చేశారు. అలా నన్ను చూసి కూడా ఇన్స్పైర్ అయ్యి డిజైనింగ్ ఫీల్డ్కి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. సో అలాంటి వాళ్ళ కోసం కూడా నేను ఏంటంటే ట్రైనింగ్ క్లాసెస్ పెడదాం అనుకుంటున్నాను. సో ట్రైనింగ్ ఎవరైతే ఇలా ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ట్రైనింగ్ క్లాసెస్ పెట్టి గైడ్ చేస్తూ నాలాగా ఎదుగుతా అన్న వాళ్ళకి అందరికీ నేను సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నానండి. సో మేడం, రీసెంట్గా మీరు హ్యాపీగా కొంచెం షాక్ అయిన మూమెంట్ ఏదో జరిగిందంట, అది మా కోసం కొంచెం షేర్ చేసుకుంటారా? యాక్చువల్లీ ఏంటంటే బిగ్ బాస్ తర్వాత అండి ఒక బెలీస్ నుంచి తను ఎవరు అంటే అన్నోన్ పర్సన్, నాకైతే అప్పటి వరకు పరిచయం లేదు, ఇన్స్టా నుంచే తను రీచ్ అయ్యారు. నిఖిల అని ఒక అమ్మాయి అండి, తను నా క్లయింట్. సో తను ఏంటంటే కొన్ని డిజైనర్ అవుట్ఫిట్స్ కావాలని అడిగారు. అండ్ అమౌంట్ కూడా అడ్వాన్స్గా కూడా కాదండి, ఒకేసారి నాకు ఈవెన్ నేను అవుట్ఫిట్స్ పంపించక ముందే తన అమౌంట్ నాకు మొత్తం కంప్లీట్ వాళ్ళ బడ్జెట్ అమౌంట్ ఎంతైతే అనుకున్నారో ఆ అమౌంట్ అంతా నాకు పంపించేసి, ఈవెన్ నేను నా అవుట్ఫిట్స్ కూడా ఇవ్వలేదు ఇంకా, బట్ ఆ అమౌంట్ నన్ను అంత ట్రస్ట్ చేసి అమౌంట్ అనేది ఒకేసారి పేమెంట్ కూడా చేశారండి. సో అది నాకు చాలా ఇన్స్పిరేషన్గా, చాలా సర్ప్రైజింగ్గా, హ్యాపీగా అనిపించింది. అంటే ఒక పర్సన్ని ఇంత ట్రస్ట్ చేస్తారా మనం ఆ ట్రస్ట్ అనేది నిలబెట్టుకోవాలి అంటే మనం ఈ బిజినెస్ని ఇంకా ఎంత బాగా డెవలప్ చేస్తే, నేను ఇంకా ఎన్ని క్వాలిటీస్ ఇంప్రూవ్ చేస్తే నాకు ఇలాంటి మూమెంట్స్ వస్తాయో అనుకుని నేను అలా డెవలప్ చేసుకుంటూ వచ్చానండి. మీరు వాళ్ళకి అడగలేదా? అంటే వర్క్ స్టార్ట్ అవ్వకముందే అంటే అడిగానండి, నేను కూడా అడిగాను వాళ్ళని, ఎలా మీరు నా పేజ్ని చూసి ఎలా ట్రస్ట్ చేశారంటే మీ పేజ్లో నాకు జెన్యూనిటీ అనేది అనిపించిందండి, మీతో మాట్లాడాక నాకు ఇంకా ట్రస్ట్ అనిపించింది, సో అందుకే నేను అమౌంట్ వేసాను అని చెప్పారు. తను మీ వర్క్స్ ఎక్కడ చూసారు? వాళ్ళు ఇన్స్టా నుంచే చూసారు. అంటే మీకు ఆల్రెడీ సోషల్ మీడియాలో ఆల్రెడీ పాపులారిటీ ఉందన్నమాట. వచ్చిందండి. చాలా మంది అయితే ఫస్ట్ నమ్మకపోయినా, ఇన్ కేస్ అంటే ట్రస్టబిలిటీ క్వాలిటీ ఎలా ఉంటుందో ఏంటో అనేది తెలియకపోయినా వన్స్ నాతో మాట్లాడాక నేను ఇచ్చాక ఇంకా చాలా మంది అండి. రీసెంట్ గా నేను ఒక USA షిప్పింగ్ చేశాను, ఒక మదర్ అండ్ డాటర్ కాంబోస్, కొన్ని కాటన్ సమ్మర్ వస్తుంది కదా కాటన్ వేర్ లో ఇచ్చాను. అండ్ పాపకు ఒక ట్రెడిషనల్ ఉగాదికి కావాలని వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యారు, నేను ఇచ్చాను కూడా అవుట్ఫిట్స్. విజయవాడ వాళ్ళదండి ప్రాపర్ వచ్చేసి, తను వచ్చేసి USA నుంచి, నాకు US నుంచే అప్రోచ్ అయ్యారు. సో నేను వాళ్ళకి అవుట్ఫిట్స్ ఇచ్చాను అండ్ వాళ్ళకి రీచ్ అయ్యావి, అవి వాళ్ళు చూసుకున్నారు, ట్రయల్స్ చేశారు, చాలా మంచి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. చాలా పర్ఫెక్ట్గా ఉంది అండ్ ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ కానీ చాలా బాగుంది, మేము ఇక్కడ నుంచి మీకు ఇంకా సపోర్ట్ కూడా చేస్తాము, మాకు తెలిసిన పర్సన్స్లో కూడా మీకు మీ బొటిక్ గురించి నేను ప్రమోట్ చేస్తాను, మీ క్వాలిటీ బాగుంది కూడా, నాకు చాలా నచ్చింది అండ్ ఫర్దర్గా కూడా ప్రొసీడ్ అవుతామని చెప్పారండి. సో స్టార్ట్అప్గా స్టార్ట్ చేసి ఇప్పుడు ఈ పొజిషన్లోకి వెళ్ళారు కదా, మీ రియాక్షన్ ఏంటి? మీ ఫ్యామిలీ ఇంకా సపోర్ట్ చేస్తున్నారా, లేకపోతే నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్ ఏంటి, మీ కాన్సెప్ట్స్ ఏంటి? యాక్చువల్లీ అంటే నేను ఇప్పటివరకు ఇంకా ఇన్స్టా నుంచి కాకుండా నార్మల్ గానే చాలా వర్క్స్ చేశానండి, బట్ ప్రజెంటేషన్ అనేది చాలా మిస్ అయిపోయింది. బికాజ్ ఎందుకంటే అన్ని నేనే హ్యాండిల్ చేసుకోవాలి, చాలా మంచి మంచి అవుట్ఫిట్స్ అనేది ప్రజెంటేషన్ జరగకుండా అయిపోయింది. సో నాకు ఇలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ చూస్తూ ఉంటే, వాళ్ళ హ్యాపీనెస్, వాళ్ళ ఫీడ్బ్యాక్ చూస్తూ ఉంటే దీన్ని ఇంకా డెవలప్ చేయాలి, దానికోసం నేను ఎలాంటి వర్క్ చేయాలి, అలా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నా ఇన్స్టాగ్రామ్, నా సోషల్ మీడియాని యూజ్ చేస్తూ నా డిజైనింగ్ ఎలా డెవలప్ చేయాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే వర్క్ చేస్తున్నా అండి. రీసెంట్గా కూడా ప్రియాంక గారితో ఒక మంచి ఫోటోషూట్ అయితే జరిగిందండి, అది నాకు చాలా మంచి హెల్ప్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా నా పేజ్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా తీసుకెళ్తుందనే హోప్ అయితే ఉందండి. ఓకే, ఈ వర్క్ మొత్తం జరిగేది వర్క్ షాప్ లో అంటున్నారు కదా? అవునండి. ఈ వర్క్ షాప్ గురించి కొంచెం చెప్పండి, డీటెయిల్ గా చెప్పండి. వర్క్ షాప్ అంటే అండి నేను ప్రతిదీ ఎవ్రీథింగ్ నేను క్లారిటీగా ఉంటానండి. బికాజ్ ఎందుకంటే నాకు మన డిజైనింగ్ మీద కంప్లీట్ క్లారిటీ ఉంది, అంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అయితే ఏ అవుట్ఫిట్కి సెట్ అవుతుంది అండ్ పర్ఫెక్షన్ కూడా చూసుకుంటాను, ఫినిషింగ్ ఎలా వస్తుంది, క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నాను అండ్ 3 క్వాలిటీస్ అయితే మెయింటైన్ చేస్తానండి. సక్సెస్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే అదే అండి. సో అవి నేను చూస్తూ అవి పర్ఫెక్షన్గా చేసుకుంటూ మళ్ళీ ఎవ్రీథింగ్ అవుట్ఫిట్ ఇచ్చేటప్పుడు కూడా అది కరెక్ట్ ఉందా లేదా కూడా నేనే దగ్గరుండి చూసుకుంటానండి.
సో మరి డిజైనర్స్ అంటే ఫ్యాబ్రిక్ కంపల్సరీ. ఫ్యాబ్రిక్ అనేది చాలామందికి డౌట్ ఉంటుంది ఏంటంటే ఒక లో క్వాలిటీ మెయింటైన్ చేస్తారేమో, అంటే ప్రైస్ బట్టి క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుందేమో అని చాలామంది డౌట్స్ ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా అంటే మనం ఫ్యాబ్రిక్ క్వాలిటీ మెయింటైన్ చేసినప్పుడు ప్రైస్ కూడా ఉంటుందండి. మనకు ఫ్యాబ్రిక్ అనేది క్వాలిటీలో కావాలి అన్నప్పుడు ఆబ్వియస్లీ ప్రైస్ కూడా అలానే ఉంటుంది. సో నేను అదే ఆ బ్యాలెన్సింగ్ మాత్రం చేస్తున్నానండి, మంచి క్వాలిటీ అండ్ మంచి అవుట్ఫిట్ అయితే ఇవ్వగలుగుతున్నాను. సో ఇప్పుడు మీరు యాజ్ ఏ బిజినెస్ ఉమెన్గా మీరు మనీకి ప్రిఫరెన్స్ ఇస్తారా, లేకపోతే మనీ కాకుండా ఓన్లీ క్వాలిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారా? ఆబ్వియస్లీ ఫస్ట్ అయితే నేను క్వాలిటీనే ఇస్తానండి. ఎందుకంటే మనీ ఇప్పుడు బిజినెస్ అనేది క్వాలిటీ ఇస్తే ఆబ్వియస్లీ మనకు బిజినెస్ వస్తే అమౌంట్ మనీ అనేది ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండో ఫినాన్షియల్గా సెట్ అయిపోతాం. ఫస్ట్ నేనైతే నేను ఇచ్చే ప్రిఫరెన్స్ ఏంటంటే క్వాలిటీలో అసలు కాంప్రమైజ్ అయితే అవ్వనండి. నేను ప్రతిదీ కూడా నేను చెక్ చేసుకుంటాను ఈ క్వాలిటీ బాగుందా. ఇన్ కేస్ మనకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి, చినాన్ షిఫాన్లోనే చాలా క్వాలిటీస్ చూసాను నేను. దాంట్లో లో క్వాలిటీస్ ఉంటాయి, హై క్వాలిటీస్లు ఉంటాయి. బట్ వన్స్ ఒకసారి నేను ఎక్కువ అయితే నేను హై క్వాలిటీని వాడుతాను. ఒకసారి ట్రై చేద్దాం నార్మల్ పీపుల్ కూడా రీచ్ అవ్వడానికి, నార్మల్ కొంచెం క్వాలిటీ తగ్గించి చూద్దాము ఎలా ఉంటుందో అని కూడా ట్రై చేశాను. బట్ నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదండి. క్వాలిటీ తగ్గిస్తే అవుట్ఫిట్ నాకు ఎందుకో క్వాలిటీ నీట్గా రాలేదనిపించింది. సో ఆబ్వియస్లీ నేను క్లయింట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలాంటి క్వాలిటీ అయితేనే బాగుంటుంది, సో మనం ఇదే వెళ్దాము. ఇంత స్టిచింగ్ ఛార్జెస్ అని చాలా ఎక్కువే ఉన్నాయండి ప్రజెంట్. సో ఇంత కాస్ట్ పెడుతూ మనం చీప్ క్వాలిటీ వెళ్తే మనకు డ్యూరబిలిటీ లేకపోతే వేస్ట్ అవుతుంది కదా అని అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే క్లయింట్కి కూడా అర్థమవుతుంది. అప్పుడు వెంటనే వాళ్ళు కూడా మంచి క్వాలిటీ పెట్టమని అడుగుతాను నన్ను. యాజ్ ఏ కస్టమర్ అట్రాక్ట్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న పాయింట్స్ ఏంటి, మీరు వాళ్ళని ఏ హోప్ ఇవ్వగలుగుతారు? యాక్చువల్లీ అంటే ఫస్ట్ ఎవరు ట్రస్ట్ చేయరండి పర్సన్ని, మేము చేస్తాము అంటే ట్రస్ట్ చేయరు. బట్ నేనేంటంటే వాళ్ళకి చెప్తాను, క్లియర్గా చెప్తాను ఏం వాడుతున్నాను, ఎంత ఫ్యాబ్రిక్ వాడుతున్నాను కూడా క్లియర్గా ముందే చెప్తాను. జనరల్గా ఇప్పుడు యూట్యూబ్ మామూలుగా సోషల్ మీడియాలో లైక్ ఆన్లైన్లో పర్చేసింగ్ చేయాలంటే వాళ్ళకి చూపించేది ఒకటి ఉంటుంది, వచ్చిన తర్వాత వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే అందులో చేయించేది 5 మీటర్స్ 6 మీటర్ ఫ్లేర్స్ యూజ్ చేస్తాము అని చెప్తారు. బట్ వచ్చేసరికి అవుట్ఫిట్ వచ్చేసరికి అది 3 మీటర్స్ 4 మీటర్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, ఫ్లేర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఆ విషయంలో నేను ముందే చెప్తాను వాళ్ళకి, మేము ఎందుకని ఇంత ప్రైస్ పెడుతున్నాము, ఎందుకని ఇలా ఈ అవుట్ఫిట్కి ఇంత ఛార్జ్ చేస్తున్నాను నేను ముందే చెప్తాను. ఇన్ని 6 మీటర్స్ ఫ్లేర్ వాడుతున్నాను అండ్ క్వాలిటీ ఆఫ్ రా సిల్క్ వాడుతున్నాను, ప్యూర్ రా సిల్క్ వాడుతున్నాను, మగ్గం వర్క్ లో కూడా జర్దోసి ఎలాంటి క్వాలిటీ వాడుతున్నాను అన్ని క్లియర్ గా చెప్పేస్తానండి నేను ముందే వాళ్ళకి. అంటే ఇప్పుడు మీకు కస్టమర్ అనేది ఆర్డర్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి వర్క్ ఎలా జరుగుతుంది ఏంటి అని చూసే ప్రాసెస్ లేదండి, నాకు అంతా ఆన్లైన్ బిజినెస్ జరుగుతుందండి. ఎవరు కూడా అసలు ఎప్పుడు కూడా రారు. కొత్తగా ఏంటంటే ఇంకా నాకు కొంతమంది పరిచయం అయ్యారు. ఒక అవుట్ఫిట్ ఇస్తే వాళ్ళకి నచ్చి నాకు ఒక 20-30 అవుట్ఫిట్స్ కూడా అండి వాళ్ళు వచ్చి ఏమి ఇన్వాల్వ్ అవ్వరు, జస్ట్ వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు అంతే. నాకు కొంచెం డిజైనింగ్ లో కావాలి, లేదా ట్రెడిషన్ కావాలి, వెస్టర్న్ కావాలని చెప్పేస్తే దాన్ని యూజ్ చేసుకుంటూ ఆ పాయింట్ని యూజ్ చేస్తూ అలా బల్క్ ఆర్డర్స్ చాలా చేశానండి నేను. బట్ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్, వాళ్ళకి చాలా ఫిట్టింగ్ కానీ అండ్ ఫ్యాబ్రిక్ విషయంలో చాలా సాటిస్ఫైడ్. వాళ్ళ వర్క్స్ ఇంకా జరుగుతున్నాయి కూడా నా దగ్గర ఇప్పుడు. సో మీ దగ్గర ఏ టైప్ ఆఫ్ మెటీరియల్స్ దొరుకుతాయి, ఏ టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ దొరుకుతాయి? ప్రజెంట్ అయితే నేను యాక్చువల్లీ ఫస్ట్లో నాకు ఓన్లీ కిడ్స్వి చాలా ఇంట్రెస్ట్ ఉండేదండి. బట్ నాకు అనిపించింది కిడ్స్ ఒకటే ఫోకస్ చేస్తే బిజినెస్కి సెట్ అవ్వదు, అన్నీ చేయాలని ఇంటెన్షన్లో 1 by 1 ఇంప్రూవ్ చేస్తూ ఉన్నాను. మేము లెహెంగాస్ చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా చేసిస్తాము అండ్ అనార్కలి డ్రెస్సెస్ చేస్తాము, కిడ్స్ ఫ్రాక్స్, కిడ్స్ లెహెంగాస్, అలా డిజైనర్ శారీస్ కూడా చాలా యూనిక్గా చేసిస్తానండి. కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్గా ఉంటుంది మన దగ్గర. అండ్ ఇంకా నేను ఇప్పుడు రీసెంట్గా మగ్గం వర్క్స్ కూడా డెవలప్ చేస్తున్నాను. మన మ్యారేజెస్ కావాల్సిన ఈవెంట్కి సంబంధించిన అన్ని అవుట్ఫిట్స్, లైక్ మ్యారేజ్ అనగానే హల్దీ అవుట్ఫిట్స్ నుంచి స్టార్ట్ చేస్తే మెహందీ అవుట్ఫిట్స్, రిసెప్షన్కి సంబంధించిన అవుట్ఫిట్స్, నెక్స్ట్ మ్యారేజ్కి కావాల్సిన ఇప్పుడు ముసుగు ఒక కొత్త ట్రెండ్లో ఉందండి, ముసుగులు కూడా మేము క్రియేటివ్గా చేసిస్తాము. అడ్డు తెరలు కూడా ఒక మంచి కాన్సెప్ట్లో చేసి మేము ఇవ్వగలుగుతామండి. అంటే ఫ్యూచర్ ప్రాజెక్ట్ లేదు, ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్నాము కూడా మేము. అలా ఆల్రెడీ ఆర్డర్స్ వచ్చాయి, చేస్తున్నాము. అండ్ రీసెంట్గా జెన్సీవి కూడా స్టార్ట్ చేసాము. జెన్సీవి కూడా ట్విన్నింగ్ కాస్ట్యూమ్లో చేసిస్తున్నాము. అలా జెన్సీ కూడా ఇంట్రడ్యూస్ చేసామండి మేము. సాధారణంగా ఒక కస్టమర్ రావాలంటే వాళ్ళు ఏం ఆలోచిస్తారు? డిజైన్ అంటే వాడుతున్న కొద్దీ డిజైన్ ఉంటుంది, నెక్స్ట్ కలర్ షేడ్ అవ్వకుండా, నెక్స్ట్ క్వాలిటీ చూసుకుంటారు కదా. ఈ మూడు మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారా? యా అండి, నేను డిజైనింగ్ కలర్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రీసెంట్గా నాకు అంటే మా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్స్ అంటే కొంతమంది ఏంటంటే ఓన్లీ జస్ట్ ఆర్డర్ ఇచ్చేస్తారు,
ఫ్యాబ్రిక్స్ ఏమి ఇవ్వరు, నేనే ఫ్యాబ్రిక్ కలెక్ట్ చేసి కంప్లీట్ అవుట్ఫిట్ అయిపోయాక వాళ్ళకు డిస్పాచ్ చేస్తాం. కొంతమంది రీసెంట్ గా ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ ఉంది, ఫ్యాబ్రిక్ ఇస్తే ఆ ఫ్యాబ్రిక్ కూడా డిజైనింగ్ చేసి దానికి సెట్ అయ్యే దుపట్టాస్ లైక్ డైయింగ్ కూడా చేయిస్తాం మేము. డైయింగ్ చేసి పర్ఫెక్ట్ గా కొంచెం కూడా మిస్ అవ్వకుండా కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేటట్టుగా చేసి కంప్లీట్ అవుట్ఫిట్ కూడా ప్రజెంటేషన్ చేస్తున్నామండి మేము. యాక్చువల్లీ అండి నాకు కిడ్స్కి రీసెంట్గానే వచ్చింది ఒకటి ఆర్డర్స్ వచ్చాయి, నేను చేశాను. ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇప్పుడు వర్క్ అయిపోయినాయి ఉన్నాయి, నేను అవి చూపిస్తాను కూడా మీకు. చూపించండి. ఓకే అండి, ఇది మనకు మణికొండ నుంచి వచ్చారండి, ఇన్స్టా నుంచే. వాళ్ళకు పాప అది ఓనీల ఫంక్షన్ ఉందన్నమాట, హాఫ్ సారీ ఫంక్షన్. మా ఇన్స్టా ఫాలోవర్, హాఫ్ సారీ ఫంక్షన్ ఉంది. సో అందులో వాళ్ళకు పార్టీస్ ఉన్నాయన్నమాట, డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్లో, లైక్ హల్దీ అని మెహందీ అని అలా ఉన్నాయి. సో వాటికి అన్నిటికీ నేనే చేశాను, హల్దీకి మెహందీకి అవుట్ఫిట్స్. అండ్ దిస్ ఈజ్ ఫర్ సంగీత్కి చేయించుకున్నారు వాళ్ళు. ఇలా వాళ్ళు జస్ట్ వచ్చి మాకు ఇలా కావాలి అని చెప్తే నా క్రియేటివిటీ అంతా వాడుతూ, అండ్ కలర్ కూడా నేనే సెలెక్ట్ చేసుకున్నాను. ఇద్దరికి కిడ్స్ అండి, తను సిస్టర్స్. సో ఇలా డిజైన్ చేశాను చూడండి. ఇది వచ్చేసి కిడ్స్ లెహెంగా అండి. దిస్ ఇస్ ఫర్ కిడ్స్ లెహెంగా. చూడండి ఫినిషింగ్ కూడా ఎంత డీటెయిల్గా ఉంటుందో చూడండి, ఇలా కర్వ్స్ ఇస్తూ. అండ్ ఇక్కడ మనకు రఫల్స్ కూడా ఇచ్చాను. అండ్ చూడండి ఫ్యాబ్రిక్ కూడా ఈ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ మెయింటైన్ చేశాను, ఎంత సాఫ్ట్గా, కిడ్స్కి మెయిన్ కంఫర్ట్గా ఉండాలి. నేనే చేశానండి డిజైనింగ్. అండ్ నా సిగ్నేచర్ మూమెంట్ ఏంటంటే ఎవ్రీ అవుట్ఫిట్కి నేను ఒక చిన్న సిగ్నేచర్ మూమెంట్ ఇస్తాను. జనరల్గా అందరూ చేస్తారండి బొటిక్స్లలో వర్క్స్ అనేవి, బట్ నా సిగ్నేచర్ మూమెంట్స్ అంటే ఇలాంటి క్రియేటివ్ ఆఫ్ పర్ల్స్ అండ్ ఫ్లవర్స్ యూజ్ చేస్తూ డోరీస్ డిఫరెంట్గా ఒక వే ఆఫ్ స్టైల్లో చేసుకుంటానండి. ఒకసారి చూడండి ఎంత యూనిక్గా ఉందో చూడండి. అండ్ ఈ క్వాలిటీ కూడా మీరు చెక్ చేయండి ఒకసారి, ఎంత క్వాలిటీ యూజ్ చేస్తాను. జనరల్గా దొరికేవి కాకుండా కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, ఎందుకంటే ఇంత మంచి అవుట్ఫిట్కి నార్మల్ క్వాలిటీ మెయింటైన్ చేస్తే అది చీప్గా కనిపిస్తుంది. సో అలా కాకుండా నేను ఇలా ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ ఎన్నో చాలా ఉంటాయండి మన దగ్గర. ఇంకెవరికైనా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా నన్ను అప్రోచ్ కావచ్చండి. వాళ్ళ ఐడియాస్ ఇస్తే అవి కూడా చేస్తాను. లేదు మాకేం తెలీదు మీరు క్రియేటివ్గా చేయండి అని ఇస్తే ఇంత మంచి ప్రజెంటేషన్ అయితే జరుగుతుందండి ఆబ్వియస్లీ. అండ్ దీనికి వచ్చేసి నేను టాప్ తీసుకున్నాను కిడ్స్కి. ఇలా రిచ్గా సంగీత్ ఫంక్షన్ అంటే కొంచెం లైటింగ్స్ అలా హడావిడిగా ఉండాలి కదండి. సో దానికోసమని నేను ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్లో ఇలా డిజైన్గా ఉన్నవి తీసుకొని దానికి ఆర్గంజా మనకి ఇలా డై చేయించానండి, ఫ్యాబ్రిక్ కూడా డై చేయించి ఇలాంటి ప్యాటర్న్ చేశాను. అండ్ ఇక్కడ మనకు డోరీ హ్యాంగింగ్స్ కూడా ఇలా ఇస్తానండి, హ్యాండ్ హ్యాంగింగ్స్ కూడా. అన్నీ కూడా ఎవ్రీథింగ్ పర్టికులర్గా నేను దగ్గర ఉండి నాకు ఎలా కావాలో అలా చెప్పి చేయించుకుంటానండి. సో దీనికి వచ్చేసి దుపట్టా అండి, మీరు చూసుంటారు ఇలా క్రియేటివ్గా చేస్తాను నేను దుపట్టా కూడా. సో మనకి ఏమి ఆర్నమెంట్ అవసరం లేకుండా ఇది నెక్ లైన్ దగ్గర వస్తుందండి. దీంట్లో కూడా నేను ఇందులో ఉన్న ఫ్యాబ్రిక్ని యూజ్ చేస్తూ ఇలా ఇంత క్రియేటివ్ వర్క్స్ ఉంటుంది. ఇది కూడా క్వాలిటీ అండ్ లెంత్ వైజ్ కానీ అన్నీ కూడా ఇంత పర్ఫెక్షన్గా ఉంటుందండి మన వర్క్. అండ్ ఇది వచ్చి ఒక పాపదండి, ఇంకొక పాపకు కూడా చేశాను నేను అవుట్ఫిట్. సో అది వచ్చేసి సేమ్ ఇలానే, బట్ ఏంటంటే నేను కొంచెం క్రియేటివ్గా ఇంకొంచెం డిఫరెంట్గానే ఇలా 2 లేయర్స్ ఇచ్చాను. ఆర్గంజా అనేది తీసుకొని ఇలా లేయర్స్ తీసుకొని చేశాను. అండ్ ఇది కొంచెం వర్క్ ప్రాసెస్లో ఉంది, కొంచెం ఫినిషింగ్స్ ఉన్నాయి దీనికి. అండ్ బ్లౌజ్ కూడా వచ్చేసి సేమ్ సిస్టర్స్ కదా, సేమ్ ప్యాటర్న్లో వెళ్ళిపోయాను, బట్ కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ చేశాను అండి. ఇలా ఉంటుందండి మన వర్క్ అనేది. చూడండి ఈ క్వాలిటీ కూడా, లేస్ చూడండి ఎంత బాగుంటుందో. ఈ బీడ్స్ హ్యాంగింగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా క్వాలిటీ అనేది నేను మెయింటైన్ చేస్తానండి. మేడం ఇప్పుడు బిగ్ బాస్ షో వరకు మీ డిజైన్స్ వెళ్ళాయన్స్ అంటే అంత ముందు కూడా ఏదో ఒక సెలబ్రిటీకి మీరు డిజైన్ రెడీ చేసి ఇచ్చుంటారు కదా, వాళ్ళు ఎవరు? నేను చాలామంది సీరియల్ ఆర్టిస్ట్కి చేశానండి. సీరియల్స్ కూడా రెగ్యులర్గా నేనే ఇచ్చాను. అందులో నేను రాజేశ్వరి కాపీ క్లబ్ అని జీ తెలుగులో వస్తుందండి సీరియల్. లిఖిత గారికి నేను రెగ్యులర్గా నేనే ఇచ్చేదాన్ని అవుట్ఫిట్స్ అన్ని, ఒకటే ప్యాటర్న్లో ఉంటాయి, అవి డిఫరెంట్ కలర్స్ నేను ప్రజెంటేషన్ చేశాను. మొత్తం సీరియల్ చేశారు? సీరియల్కి అంతా చేశానండి. అండ్ నెక్స్ట్ నేను అలా నెక్స్ట్ సుహాసిని గారికి చేశాను. నాకు ఇంకా బ్రేక్ ఇచ్చిందంటే మన శ్రీముఖి గారికి అండి. శ్రీముఖి గారికి నేను ఒక మంచి అవుట్ఫిట్ ప్రజెంటేషన్ చేశాను. తన పర్సనల్ వేర్కి అనార్కలిలో ఇచ్చాను ఫస్ట్. అలా ఇచ్చిన తర్వాత నాకు మంచి ఇన్స్టా నుంచి మంచి ప్రమోషన్ అయితే జరిగిందండి. యూఎస్ అబ్రాడ్ కస్టమర్స్ ఉన్న క్లయింట్స్ ఈ శ్రీముఖి ద్వారా చాలామంది రీచ్ అయ్యారు. అండ్ నేను ఏంటంటే శ్రీముఖి గారికి మన మా టీవీలో మా పరివార్ ప్రోగ్రామ్ వస్తుంది కదా, 12 o'clock వస్తుంది, దానికి కూడా నేను చేశాను. ప్రోమోకి ఇప్పటికి కూడా నా అవుట్ఫిటే వస్తుందండి. సో అలా నేను శ్రీముఖి గారి వల్ల కూడా నేను చాలా సక్సెస్ అయ్యానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీముఖి గారు. మేడం ఇప్పుడు సెలబ్రిటీస్కే కాకుండా నార్మల్ పర్సన్స్ కూడా అవుట్ఫిట్లు డిజైన్ చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అవునండి, నేను చాలా మందికి చేశాను.
నాకు ఇలా మొగల్ రేకుల సీరియల్లో శాంతి గారు ఉన్నారు. తన వాళ్ళ అపార్ట్మెంట్లో చాలా మందికి ఇంట్రడ్యూస్ చేశారు. తన నుంచి చాలా మంది క్లయింట్స్ వచ్చారండి నాకు. దాంట్లో నా ఫేవరెట్ అంటే శ్వేత గారు. తను ఏంటంటే తనకి నా డిజైనింగ్ నచ్చి ఎప్పుడు కూడా తనకి ఏం కావాలన్నా నాకు వెంటనే కాల్ చేసి చెప్తే వాళ్ళకి నచ్చినట్టుగా తను ఏం చెప్పదండి, నాకు నా డిజైనింగ్ వే అనేది తనకు నచ్చింది. సో ఆ వేలోనే నేను డిఫరెంట్ అవుట్ఫిట్స్ అయితే తనకి చేసిస్తాను. సో తనకి చాలా నేను చేశానండి అలాంటి అవుట్ఫిట్స్. సో నేనేంటంటే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ వర్కే నడుస్తుంది. సో ఈరోజు వచ్చి వాళ్ళు కలెక్ట్ కూడా చేసుకుంటారండి. సో తను చాలా హ్యాపీ అండి నా అవుట్ఫిట్స్కి. బికాజ్ ఎందుకంటే క్వాలిటీ కానీ డిజైన్ కానీ యూనిక్గా ఉందని తను రెగ్యులర్గా మణికొండ దగ్గర చాలా బొటిక్స్ ఉంటాయండి. బట్ నా డిజైనింగ్ నచ్చి నా క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ నచ్చి నాకే ఇస్తారండి ఆవిడ. మేడం ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ అంటే ట్రస్టీ చాలా ఇంపార్టెంట్ కదా. ఈ ట్రస్టీని కస్టమర్కి మీరు ఎలా డెలివరీ చేస్తారు? అంటే నేనైతే మెయిన్ అండి ఒక త్రీ అయితే మెయింటైన్ చేస్తానండి. ఫస్ట్ క్వాలిటీ మెయింటైన్ చేస్తాను, అండ్ ఇన్ టైంలో డిస్పాచ్ చేస్తాను. వాళ్ళకి ఏ టైం కావాలో ఆ టైంకి ఇచ్చేస్తాను. అండ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందా లేదా మళ్ళీ చెక్ చేసుకొని నేను డిస్పాచ్ చేస్తానండి. మ్యాక్సిమం సిటీ ఓవరాల్ సిటీలో అయితే ఎంతసేపులో ఎన్ని డేస్లో డెలివరీ చేస్తారు? జనరల్గా అంటే మా ఆర్డర్స్ని బట్టి అండి. మేము ఒక్కొక్క రోజు కొంతమందికి 10 days తీసుకుంటాము, కొంతమందికి 1 week తీసుకుంటాను. బికాస్ నేను ఒకవేళ బిజీగా ఉన్నాను అనుకోండి కొంచెం టైం టేకింగ్ అనేది ఉంటుంది. లేదు అంటే 2-3 daysలో కూడా మేము డిస్పాచ్ చేస్తాం. 1 dayలో కూడా చేసి ఇచ్చానండి. రీసెంట్గా నాకు ఇన్స్టా నుంచి ఒకరు వచ్చారు, ఒక క్లయింట్. తను బెంగళూరు నుంచి మనకి ఆర్డర్ చేశారు. ఒక కాలేజ్ కాన్వకేషన్కి ఒక అవుట్ఫిట్ కావాలని అడిగారు. విత్ ఇన్ 1 dayలో షార్ట్ టైం పీరియడ్లోనే వాళ్ళకి చేసి ఇచ్చాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి మనకు మంచి ప్రజెంటేషన్ కూడా చేశారండి ఇన్స్టాగ్రామ్కి. మేడం ఇప్పుడు ఓవరాల్గా మీరు స్టార్ట్ చేసినప్పటి నుంచి టిల్ నౌ ఈ రోజు వరకు సెలబ్రిటీస్ని అందరినీ కలుపుకొని ఎంతమందికి డిజైన్ రెడీ చేశారు? ఆల్మోస్ట్ ఒక 10-15 members వరకు చేశానండి. సీరియల్కి వాళ్ళ పేర్లు మెన్షన్ చేయగలరా? పేర్లు అంటే ఆల్మోస్ట్ చాలా మంది అండి. లైక్ చెప్పాను కదా, మనకు శోభా గారి నుంచి స్టార్ట్ అయ్యి ప్రియాంక గారికి, సుహాసిని గారికి, శ్రీముఖి గారికి, లిఖిత, అండ్ ఇంకా తను మహేశ్వరి గారు, వీళ్ళందరికీ చాలా మందికి నేను చేశానండి. ఎందుకంటే ఇంకొక ఆవిడే ఉన్నారండి, తనకు కూడా నేను బాగా చేశాను. హల్దీ అవుట్ఫిట్ చాలా బాగా చేసి ఇచ్చాను. తనకు కూడా పవిత్ర అని తను కూడా చాలా మంచి సపోర్ట్ చేశారండి నాకు. వీళ్ళందరికీ చేశాను నేను. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒకరు అడగమన్నారు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ప్రియాంకకి చాలా పెద్ద ఫ్యాన్. ఓకే. బిగ్ బాస్ రెగ్యులర్ ఫాలో అవుతుంటారు. ప్రియాంక వేసుకున్న డిజైన్స్ కానీ ఇవన్నీ బాగా నచ్చాయి. ఎవరు చేశారో తెలియదు కానీ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పారు. వాళ్ళ తరఫు నుంచి మీకు థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. బిగ్ బాస్కి ప్రియాంక గారి అవుట్ఫిట్కి చాలా మంది ఫ్యాన్స్ అయ్యారండి. నాకు అబ్రాడ్ నుంచి కూడా కాల్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి. ఏం చెప్పారంటే జనరల్గా సెలబ్రిటీ వాళ్ళు వేసుకునేవి అందరికీ సెట్ అవ్వవు. బట్ తను ఏంటంటే ఒక అమ్మాయి వేసుకున్న ఒక నార్మల్ పర్సన్ వేసుకునే అవుట్ఫిట్స్ ఎలా ఉంటాయి, జనరల్గా ఎవరైనా వేసుకునేటట్టుగా అంత యూనిక్గా అంత నీట్గా ఉన్నాయి. సో అలా అని నాకు చాలా మంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారండి. మేడం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు మీరు డిజైన్స్ సెలబ్రిటీస్కి సెలబ్రిటీ లాగే చేస్తారా, లేదు ఒక ఆర్డినరీ పర్సన్ ఆర్డర్ ఇచ్చినా సరే వాళ్ళకి సెలబ్రిటీకి ఇచ్చే ప్రిఫరెన్సే ఇస్తారా? అలా అని ఏం లేదండి. వాళ్ళని ఫస్ట్ నేను బడ్జెట్ అడుగుతాను, మీకు ఎలాంటి బడ్జెట్లో కావాలండి అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, హై క్లాస్ వాళ్ళు ఉంటారు, నార్మల్ పీపుల్ కూడా ఉంటారు. వాళ్ళకి ఎవరికి రిక్వైర్మెంట్ బట్టి వాళ్ళకి చేస్తానండి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి రిసెప్షన్కి కావాలి, కొంచెం హైఫైలో కావాలి, వాళ్ళ బడ్జెట్ చెప్తే దాంట్లో నేను మగ్గం వర్క్ పెట్టాలా లేకపోతే నార్మల్ ఫ్యాబ్రిక్ తోటి హైలైట్ చేయాలా, ఎలా చేస్తే వాళ్ళ బడ్జెట్ రీచ్ అవుతుందో చూసుకొని నేను చేస్తానండి. సెలబ్రిటీ వర్క్స్ ఇలా నార్మల్ వర్క్స్ అలా ఉండదండి. వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు నేను చేసిస్తానండి. ఇప్పటివరకు మీరు చాలా డిజైన్స్ అవుట్ఫిట్స్ డిజైన్ చేశారు కదా, దాంట్లో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్స్ ఏవి? చాలా ఉన్నాయండి. చెప్పాను కదా, కొంతమంది అబ్రాడ్ నుంచి నాకు కాల్స్ చేయడము, మీ అవుట్ఫిట్స్ చూసాము బిగ్ బాస్లో చాలా బాగున్నాయని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. నాకు ఇంకా బూస్టప్ లాగా అనిపించి ఇంకా వర్క్ చేయాలి, ఇంకా డిఫరెంట్ ప్రజెంటేషన్ చేయాలి, యూనిక్గా చేయాలని చాలాసార్లు అనుకున్నానండి. ప్రెజెంట్ ఏ డిజైన్స్ ఏ అవుట్ఫిట్స్ డిజైన్ చేస్తున్నారు? ప్రజెంట్ అయితే నేను చెప్పాను కదండి, ప్రియాంక గారికి ఒక షూట్ చేశాను, డిఫరెంట్గా చేశాను, ట్రెడిషన్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్లో చేశాను, ఇండో వెస్టర్న్లో చేశాను, అండ్ కపుల్ షూట్కి సెట్ అయ్యేటట్టుగా చేశాను. అలా ఈ కాన్సెప్ట్ అని లేదండి, ఏవైనా మేము ప్రొవైడ్ చేస్తాము. అండ్ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే మ్యారేజ్ సీజన్ వస్తుంది కాబట్టి దానిపైన ఫోకస్ చేస్తూ మగ్గం వర్క్స్ ఎక్కువ క్రియేటివ్గా చేయడం ఎలా, చెప్పాను కదా అడ్డుతెరల కాన్సెప్ట్ కూడా హైప్ వస్తుందండి, అలాంటి కాన్సెప్ట్లో చేసిస్తున్నాను.
అలా డిఫరెంట్ రీసెంట్గా అండి మీరు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. లండన్ నుంచి నాకు ఒక క్లయింట్ ఆర్డర్ ఇచ్చారు. కాన్సెప్ట్ ఏంటంటే అన్నప్రాసన ఫంక్షన్కి కావాలని అడిగారు. వాళ్ళు ఏంటంటే ఒక అన్నప్రాసనకి థీమ్గా చేయండి, నాకు థీమ్ లాగా కావాలని అడిగితే నేను ఒక పాప బొమ్మ బ్లౌజ్ పైన హైలైట్ చేస్తూ పాప పక్కన చిన్న చిన్న గిన్నెల్లాగా డిఫరెంట్గా బ్లౌజ్ పైన అలా వర్క్ చేసి ఒక మంచి అవుట్ఫిట్ ప్రజెంటేషన్ చేశాను. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి అవుట్ఫిట్కి. మేడం ఇప్పుడు ఆన్లైన్ డెలివరీస్ అంటే జనరల్గా ఆన్లైన్లో చూస్తుంటాం, చాలా సైట్స్ ఉంటాయి. హోమ్ డెలివరీ చేస్తామని చెప్పి అమౌంట్ పే చేయించుకొని అవి డిలే అవ్వడం కానీ, లేదంటే మధ్యలో ఆగిపోవడం కానీ, ఇలా రకరకాల ఇష్యూస్ వస్తాయి కదా. యాజ్ ఏ ఒక కస్టమర్కి మీరు ఎలాంటి భరోసా ఇవ్వాలనుకుంటారు, ఎలాంటి వాళ్ళకి ఒక అవేర్నెస్ ఎలా ఇవ్వాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ పాయింట్ కరెక్ట్గా ఉందండి, నేను చెప్తాను దీని గురించి. ఎందుకంటే నేను ఒక ఆర్డర్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎప్పుడు కాల్ చేసినా నేను వాళ్ళకైతే ఫాలోఅప్ చేస్తానండి. ఎంత బిజీగా ఉన్నా వాళ్ళ కాల్ అటెండ్ చేసి, సో ఒకవేళ వర్క్ డిలే అయితే నేను అదే చెప్తాను వాళ్ళకి, మీరు ఇచ్చిన డేట్ కన్నా ఒక 2 days లేట్ అయ్యేలా ఉంది, మీరు యూ డోంట్ వరీ, మీకు అనుకున్న టైం కన్నా కొంచెం డిలే అవుతుంది, బట్ వర్క్ ఫినిషింగ్ అయిపోయి నీట్గా ప్రజెంటేషన్ అయితే ఉంటుంది, మీ వర్క్ గురించి ఏం ప్రాబ్లం ఉండదండి. బట్ ఇన్ టైం ఒక్కొక్కసారి చేంజెస్ అవుతూ ఉంటాయి, బట్ మేమైతే కరెక్ట్గా ఇస్తాము అని కాన్ఫిడెంట్ ఇస్తాను వాళ్ళకి. ఆ కాన్ఫిడెంట్ వల్ల నాకు ఎప్పుడు ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి వర్క్స్ ముందు అవ్వచ్చు వెనక అవ్వచ్చు అండి, బట్ ఏంటంటే నేను వాళ్ళకి ఫాలోఅప్ అనేది ఎప్పుడు చేస్తూ ఉంటాను. సో అందువల్ల నేను ట్రస్ట్ చేస్తూ ఉంటానండి. సరే మేడం, సిటీ అబ్రాడ్ కాకుండా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ మన బయట స్టేట్స్ కానీ అంటే ఏ స్టేట్స్కి మీరు? నేను ఎక్కువ బెంగళూరు చేశానండి, బెంగళూరు చేశాను, తర్వాత చెన్నై చేశాను. ఇలా ఇన్స్టా నుంచి వచ్చిన ఆల్మోస్ట్ స్టేట్స్ అన్ని చేశాను నేను. ఎక్కువ ఇప్పుడు ఏపీ, ఆంధ్ర, తెలంగాణలో అయితే ఎక్కువ వెళ్తూ ఉంటాయండి, ఎప్పటికీ వెళ్తూ ఉంటాయి అవి అయితే. మేడం ఇప్పుడు ఇంత బిజీ షెడ్యూల్ ఉంది కదా, మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారు, అంటే దీన్ని ఎలా మార్కెట్లోకి ఇంకా మంచిగా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? యాక్చువల్లీ అండి ఫ్యూచర్ ప్లానింగ్స్ చాలా ఉన్నాయి. ఇంకా కొంచెం దీన్ని డెవలప్ చేస్తూ ట్రైనింగ్ క్లాసెస్ కూడా పెడదాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలామంది నాలాగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైనింగ్ క్లాసెస్ అడుగుతున్నారు, ఆల్రెడీ నన్ను అడుగుతున్నారు, దానికి కూడా డెవలపింగ్ చేస్తున్నాను. అండ్ ఇంకా నాకేంటంటే ఈ స్క్రీన్ ప్రింటింగ్, బ్లాక్ ప్రింటింగ్స్ మీద చాలా క్రియేటివ్ థాట్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను యూజ్ చేస్తూ కొన్ని క్రియేటివ్ వర్క్స్ చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం నేను ఇట్లా వర్క్ స్పేస్ పెంచి ఇంకా కొంతమంది ఎంప్లాయీస్ని ఎక్కువ రిక్రూట్ చేసుకొని అండ్ జెంట్స్ అవుట్ఫిట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసాం రీసెంట్గా. వాటిపైన కూడా ఇంకా ఫోకస్గా చేసి ఇంకా కొంచెం డిఫరెంట్గా ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాము. హల్దీ అవుట్ఫిట్స్, మెహందీ, పెళ్లికి సంబంధించిన అన్ని ఆల్ కైండ్స్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ప్రొవైడ్ చేస్తాము. అలాంటి కొన్ని క్రియేటివ్ థాట్స్ యూజ్ చేస్తూ కొన్ని ప్రజెంటేషన్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ కిడ్స్వి కూడా అండి, కిడ్స్వి అయితే చాలా క్రియేటివ్గా చేస్తాను, ఇంకా అవి కూడా ఇంకా డెవలప్ చేద్దామని అనుకుంటున్నాను. మేడం ఇప్పుడు మిమ్మల్ని మీ వర్క్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వచ్చు, ఒక మోర్ ఉమెన్ ఎంపవర్మెంట్ డెవలప్ అవ్వచ్చు. వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి, వాళ్ళకి వర్క్ పరంగా మీరు ఇచ్చే గైడ్లైన్స్ ఏంటి? ఓకే అండి, ప్రతి ఒక్కరు స్టార్ట్ చేయాలనుకుంటారు, ఏదైనా ఒక బిజినెస్ చేయాలి, ఏదైనా ఇంట్రెస్ట్గా ఒక తనేంటో ప్రూవ్ చేసుకోవాలని ప్రతి ఒక్క అమ్మాయికి ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ టాలెంట్ అనేది ప్రజెంటేషన్ చేయండి. ఫస్ట్ సక్సెస్ రాకపోవచ్చు అండి, బట్ మీ హార్డ్ వర్క్ అనేది ఎక్కడ మీకు హార్డ్ వర్క్ అనేది చేసినప్పుడు ఎప్పుడైనా సరే సక్సెస్ అనేది వస్తుందండి. అది వేస్ట్ అయ్యేది మాత్రం ఉండదు, ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. ఒక్కొక్కసారి నాకు అనిపించింది ఇదంతా ఎందుకు అవసరమా, గివప్ ఇచ్చేద్దాం అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఒకవేళ నేను ఆ రోజు ఇచ్చుంటే మీరు ఇలా వచ్చేవాళ్ళు కాదు, నా ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు కాదు, నేను కూడా నా డ్రీమ్స్ అనేది రీచ్ అవ్వకపోయేదాన్ని. బట్ నేను అది హోల్డ్ చేసుకొని లేదు ఏదో ఒక రోజున సక్సెస్ వస్తుంది అనేసి నేను ఇప్పటి వరకు ట్రై చేశాను. అలాంటి సక్సెస్లో వచ్చింది మన ఈ ఇంటర్వ్యూ అని. ఓకే, ఓవరాల్గా ఫైనల్గా అనుకుంటే ఈ జర్నీలో మీరు థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే వీళ్ళ వల్ల నా లైఫ్ మారింది అనుకునే పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఆబ్వియస్లీ అది నా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను చేసేదాన్ని కాదు కదండి. నా ఫ్యామిలీ, నా పిల్లలు, నా ఫ్యామిలీ అనేది నాకు చాలా సపోర్టివ్ అండి. ఇప్పుడు పిల్లలు అంటున్నారు కదా, మీరు మీ వర్క్ జరుగుతుంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర కానీ వాళ్ళ గ్యాదర్లో కానీ వాళ్ళు మీ గురించి మంచిగా మాట్లాడటం, వాళ్ళు ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ అప్పుడు అవునండి, ఎవరైనా మీ మదర్ ఏం చేస్తారని అడుగుతారు కదా పిల్లల్ని. అప్పుడు జనరల్ నా హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు కూడా స్కూల్లో చెప్పుకుంటున్నారు గ్రేట్గా, మా మమ్మీ డిజైనర్, బిగ్ బాస్కి చేస్తుంది, చాలా మంది సెలబ్రిటీస్ చేస్తుంది అని వాళ్ళు కూడా ప్రౌడ్గా చెప్పుకుంటున్నారండి. ఇప్పుడు లేటెస్ట్ కలెక్షన్ చూపించబోతున్నాను మన శ్రేహ డిజైనర్ స్టూడియోలో ఎలాంటి వర్క్ జరుగుతుందో. సో మన దగ్గర డిజైనర్ శారీస్ కూడా ఉంటాయి. సో నేను ఇలాంటి బ్లౌజ్ ఒకటి క్రియేటివ్గా చేశాను చూడండి. సో ఇదంతా పెయింటింగ్ చేసి దీన్ని డీటెయిల్గా వర్క్ ఇలా చేయించాను. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా కట్ వర్క్ కూడా చేయించాను.
మనం ఎప్పుడు ఇలాంటి క్వాలిటీ ఆఫ్ జర్దోసి యూజ్ చేస్తూ వర్క్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత ఫినిషింగ్గా ఉందో. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ ఫర్ డిజైనర్ శారీ. అండ్ ప్యాడెడ్ యూజ్ చేశాను నేను, బ్లౌజ్ కంఫర్ట్గా ఉంటుంది బికాస్. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ బ్లౌజ్. అండ్ స్లీవ్స్ చూడండి ఒకసారి, ఇలా క్రియేటివ్గా ఉందండి. ఒక లోటస్ ఫ్లవర్ డిజైన్ చేసి దానికి ఇలా పెటల్స్ లాగా పెట్టేసి మేము చేసాము, ఇలా డిజైన్ క్రియేటివ్గా చేసాము. అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్. అండ్ శారీ వచ్చేసి మనకి ఇలా నేను క్వాలిటీ ఆఫ్ ఆర్గంజా తీసుకొని ప్యూర్ ఆర్గంజాకి ఇలా నేను కట్ వర్క్ చేశాను. చూడండి క్వాలిటీ ఎంత బాగుందో చూడండి. కలర్ కూడా చాలా బ్రైట్గా యూనిక్ కలర్, ఇప్పుడు ట్రెండింగ్గా ఉన్న కలర్ అండి ఇది. సో వర్క్ కూడా చూడండి ఎంత డీటెయిల్గా ఉందో, నీట్గా ఫినిషింగ్. కట్ వర్క్ కూడా మేము అంత నీట్గా ఫినిషింగ్ ఇస్తాము. అండ్ దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ శారీ అండ్ బ్లౌజ్ అండి. ఓకే, నెక్స్ట్ ప్రజెంటేషన్ వచ్చేసి నేను ఒక డిజైనర్ కాన్సెప్ట్తో ఒక డిజైనర్ శారీ చేశానండి. ఇది ఒక డిఫరెంట్గా చేశాను. యాక్చువల్లీ ఇది బ్లౌజ్ మెటీరియల్ అండి. బ్లౌజ్ మెటీరియల్ ఇలా తీసుకున్నాను నేను. దీనికి ఇలా కట్ వర్క్, స్లీవ్స్ దగ్గర కట్ వర్క్ అండ్ వేస్ట్ దగ్గర కూడా మొత్తం కట్ వర్క్ వస్తుందండి. ఇది చూడండి, ఇది ఫ్యాబ్రిక్కే ఇలా కట్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. దీన్ని నేనేం కట్ వర్క్ చేయించలేదు, ఇలా కట్ వర్క్ ఉన్న ఫ్యాబ్రిక్కే తీసుకొని. ఇది ఒక బ్లౌజ్ అండి, డిజైనర్ శారీ బ్లౌజ్ అండి. చూడండి ఎలా ఉందో. ఇది వచ్చేసి మనకు ఇలా కట్ వర్క్ ఉన్న ఫ్యాబ్రికే తీసుకొని నేను ఇలా కట్ వర్క్ వేస్ట్ దగ్గర అండ్ స్లీవ్స్ దగ్గర యూజ్ చేశాను. ఈ చిన్న చిన్న బూటీస్ అనేవి ఉన్నాయి చూడండి, అది చాలా యూనిక్గా అనిపించింది నాకు. సో ఫస్ట్ అయితే నేను ఓన్లీ బ్లౌజ్ క్రియేటివ్గా చేసుకున్నాను. దాన్ని చూశాక నాకు అనిపించింది ఈ బూటీస్ని యూజ్ చేస్తూ ఏదైనా క్రియేటివ్గా వర్క్ చేయాలి అండ్ ఏ కలర్ చూద్దామా అని అనుకున్నాను. ఫస్ట్ నాకెందుకో ఈ గ్రీన్ పెటల్స్ ఉన్నాయి కదండి, ఈ పెటల్ కలర్ తీసుకుందామని నాకు అనిపించింది. సో ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బ్రైట్గా ఉందో. సో ఇలాంటి కలర్ తీసుకొని నేను ఓన్లీ ఇది ఇలా హైలైట్ చేయడానికి ఇలా ఓన్లీ షోల్డర్ పార్ట్ని హైలైట్ చేశాను. అండ్ దీనికి కూడా నేను ఇలాంటి బూటీస్ తీసుకొని యాప్లిక్ వర్క్ చేశాను. యాప్లిక్ వర్క్ చేస్తూ ఫినిషింగ్, నీట్ ఫినిషింగ్ ఇచ్చాము. అండ్ ఇంకా కొంచెం వర్క్ ఫినిషింగ్ ఉందండి. యాక్చువల్లీ ఇది కూడా కట్ వర్క్ వస్తుంది, కొంచెం వర్క్ పెండింగ్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా పళ్ళు దగ్గర పార్ట్ వచ్చేసి నేను ఇలా బ్లౌజ్లో ఫ్యాబ్రిక్లో ఉంది కదా మనకు, ఆ కట్ వర్క్ పార్ట్ తీసుకొని నేను ఇక్కడ ఇలా ఫినిషింగ్ చేయించాను. అండ్ దీనికి టాజల్స్ కూడా ఇందులో ఉన్న కలర్స్ అన్ని యూజ్ చేస్తే బాగుంటుంది కాబట్టి ఇలా టాజల్స్ వర్క్ కూడా చేయించాను. ఫైనల్గా శారీ లుక్ వచ్చేసి మనకు ఇలా ఉంటుందండి. చూడండి ఒకసారి ఎంత బ్రైట్గా ఎంత బాగుందో. ఇది అండి డిజైనర్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది. దీనికి ఇంకా కట్ వర్క్ ప్రజెంటేషన్ కూడా ఉంది మనకు. సో ఫైనల్లీ ఇలాంటి డిఫరెంట్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ శారీస్ అండ్ బ్లౌజెస్ అండ్ అనార్కలీస్, వెస్ట్రన్ ఫ్రాక్స్ అలాంటివన్నీ మన దగ్గర అవైలబుల్ ఉంటాయండి. సో ఎవరికి ఎలాంటి రిక్వైర్మెంట్ ఉందో మమ్మల్ని ఫాలో చేయొచ్చండి. మా ఇన్స్టాగ్రామ్ త్రూ అప్రోచ్ కావచ్చు, లేదా కింద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసినా మేము, కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేసినా మేము మీకు అప్డేట్ చేస్తామండి. ఇది కూడా ఇంకా రీసెంట్ కలెక్షన్ అండి. ఇది ప్రియాంక గారి కోసమే డిజైన్ చేసాము, బిగ్ బాస్ ప్రియాంక గారి కోసం, ప్రియాంక జైన్ అండి. సో ఇదేంటంటే మనకు ఒక మంచి క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఒక బనారస్ కైండ్ ఆఫ్లో ఉంది, టిష్యూ ఫ్యాబ్రిక్ అండి ఇది. దీనికి లేస్ కూడా మనకు రా సిల్క్, ప్యూర్ క్వాలిటీ ఆఫ్ రా సిల్క్ ఉంటుంది లేస్. కట్ వర్క్ లేస్తో కింద ఇలా బార్డర్ని ఇచ్చాను నేను. చూసారు కదా, ఇది వితౌట్ క్యాన్ అండి. క్యాన్ లేకుండా మనకు క్యాన్ ఫినిషింగ్ ఇవ్వడంలో శ్రేహా డిజైనర్ స్పెషాలిటీ అదే అండి. సో దీనికి ఏంటంటే జస్ట్ ఒక నార్మల్ క్వాలిటీ ఆఫ్ రా సిల్క్ అండ్ క్రేప్ ఇస్తూ మేము ఫినిషింగ్ ఇస్తాము. అండ్ బెల్ట్ కూడా ఇంత కంప్లీట్ ఫినిషింగ్ ఉంటుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి లెహెంగా. అండ్ దీని బ్లౌజ్ వచ్చి చాలా డిఫరెంట్గా చేద్దాము బట్ వేరే కలర్ తీసుకోకుండా ఇప్పుడు సెల్ఫ్ అనేది ట్రెండింగ్గా ఉందండి. సో సెల్ఫ్ ఫ్యాబ్రిక్లోనే డిఫరెంట్గా చేద్దాం అనుకున్నాను. సో దానికోసం నేను ఏం చేశానంటే ఆర్గంజా ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ కలర్ డై చేయించి ఇలా బూటీస్ని ఏదన్నా హైలైట్ చేయడానికి ఓన్లీ హ్యాండ్ పార్ట్లోనే ఇలా హైలైట్ వర్క్ చేయించాను. అండ్ పర్ల్స్ యూజ్ చేస్తూ, ఇలాంటి కర్దానా వర్క్ యూజ్ చేస్తూ, జర్దోసి యూజ్ చేస్తూ ఇలాంటి నీట్ వర్క్ చేయించానండి. అండ్ బ్యాక్ పార్ట్ వచ్చేసి యాక్చువల్లీ ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను. ఎప్పుడైనా నేను డిజైనర్ బ్లౌజెస్కి బ్యాక్ ఓపెన్ ఇస్తాను, బట్ దీనికి ఏంటంటే ఫ్రంట్ ఓపెన్ ఇచ్చాను. బికాజ్ ఇది బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైలైట్ అవ్వడానికి నేను ఇలాంటి వర్క్ని చేయించాను. సో దిస్ ఈస్ ద ఫైనల్ లుక్ ఆఫ్ బ్లౌజ్ అండి. అండ్ ఫ్రంట్ వచ్చేసి నెక్ లైన్ ఇలా వస్తుందండి. చూడండి పర్ల్ అంత ఎంత డీటెయిల్గా ఉందో వర్క్ చూడండి, ఫినిషింగ్. ఇది శ్రేహా డిజైనర్ స్పెషాలిటీ అండి. వర్క్స్ ఇలా ఉంటాయి మనకు. అండ్ దుపట్టా వచ్చేసి సెల్ఫ్లోనే నేను దుపట్టా ఇలా కొంచెం లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని యూజ్ చేశాను. ఇలా లైన్స్ ఉన్న ఫ్యాబ్రిక్ని తీసుకొని దీనికి మంచి క్వాలిటీ ఆఫ్ లేస్ అండి. చూడండి వర్క్, లేస్ పైన కూడా వర్క్ ఉంది, కంప్లీట్గా మగ్గం వర్క్ ఉంది చూడండి. ఇలాంటి లేస్ని యూజ్ చేస్తూ నేను కంప్లీట్గా ఒక డిజైనర్ లైక్ ట్రెడిషన్ కైండ్ ఆఫ్ లెహెంగాని ప్రిపేర్ చేశానండి.
ఇలాంటివి కాకుండా మన దగ్గర చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి. ఇంకా మీకు ఇంకా డిఫరెంట్ డిజైన్స్ కావాలన్నా, ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా మీరు శ్రేహ డిజైనర్ స్టూడియోని అప్రోచ్ కావచ్చండి.